రోడ్డు మీద వెళ్తుంటే చెట్లు కరెంట్ స్తంభాలు కూడా పడిపోయినాయి ఇక్కడ. రీసెంట్ గా మేము మారేడుమిల్లి వెళ్ళినప్పుడు గట్టిగా వాన పడ్డదండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఎండగా ఉన్నప్పుడే వెళ్ళాం. వాన పడినప్పుడు మేము కొండ మీద ఆగిపోయామండి. భలే ఎంజాయ్ చేసామయ్యా. మేమైతే ఫోటోలు తీసుకుంటూ డాన్సులు వేసుకుంటూ తడిస్తే జ్వరం వచ్చేద్ది లేకపోతే అమ్మ తిడతది అనే బ్యాచ్ తో వెళ్ళి కన్నా వెళ్ళకపోవడం నయ్యమయ్యా. మా వాళ్ళు అయితే ఇంక రేపు ఏదైతే అయ్యింది ఈ రోజు మాత్రం ఎంజాయ్ చేయాలని మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యారు. వానలో తడుస్తూ భలే ఎంజాయ్ చేసామయ్యా. మేమైతే ఇలాంటి రోజులు మళ్ళీ రమ్మన్నా రావుమయ్యా. ఆడుతూ పాడుతూ కొండ కింద వరకు అయితే వచ్చేసామండి. వాన కూడా చాలా వరకు తగ్గిపోయింది. మేము వెళ్లే కొద్దీ దారిలో చెట్లు విరిగిపోయి పడిపోయి ఉన్నాయండి. చాలా దారుణంగా విరిగిపోయినాయి మాయా. అదృష్టం ఏంటంటే వెళ్లి వచ్చే వాళ్ళు ఎవరి మీద పడలేదండి ఈ చెట్లు. ఫైనల్ గా రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది మాయా. ఎంత జనం వచ్చారా నాయన. అర్జెంట్ గా ఎదురు ఏం జరిగిందో తెలుసుకోవాలి మాయా. మాకు అసలే తొత్తర ఎక్కువ. ఎన్నో కార్లు బస్సులు దాటి వెళ్ళిన తర్వాత పెద్ద చెట్టు విరిగిపోయి పడిపోయిందండి రోడ్డు మీద. కనీసం బండి కూడా వెళ్ళలేని పరిస్థితి అండి. జనం అందరూ కలిసి దాన్ని జరపడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు కానీ మాయా అంగుళం కూడా జరగట్లేదు. అది అందరూ ఈ చెట్టుని ఎలా జరపాలని ఆలోచిస్తుంటే వీళ్ళ చూడండి మాయా జాయిగా వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. అందరం కలిసి ఉంటేనే కదా మా ఈ చెట్టుని జరపడం ఏదో ఒకటి చేస్తాం. అన్ని వచ్చారంటే ఇంకా ఎవరో పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకున్నా నేనైతే. తీరా చూస్తే జేసీబీ వచ్చిందండి. ఒక్కొక్కరి కళ్ళలో ఆనందం మామూలుగా లేదు. త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని. ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు వచ్చి జేసీబీ డ్రైవర్ కి డ్రైవింగ్ నేర్పుతారు చూడమాయా. అదే ఎలా వెళ్ళాలి ఎలా తీయాలి అన్ని చెప్తారండి. కొంతమంది హీరోలు అయిపోతారు ఇక్కడ. అందరిదే ఒక బాధ అయితే మా ఫ్రెండ్స్ చూడండి చెట్టు మీదకి ఎక్కి ఫోటోలు తీసుకుంటున్నారు. మారారా మీరు. ఇంకా అందరూ దేవుడిని కోరుకుంటుంది ఒకటే, అయ్యా నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని. ఫైనల్ గా అయితే సగానికి సగం క్లియర్ చేశారండి. బండ్లు అయితే వెళ్ళిపోతున్నాయి. మరి కార్లు బస్సులు పరిస్థితి ఏంటో దేవుడికి తెలాలి. కిందకి వచ్చాక అసలు వానే లేదు మాయా. మళ్ళీ మా వాళ్ళు ఫోటోలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. లవర్ ఉంటే ఇదే ప్రాబ్లం మాయా. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. జోబులో డబ్బులు అయిపోయి అనే బాధ కన్నా గుండెల నిండా మెమరీస్ నింపుకుని వెళ్ళిపోతున్నాం మాయా మేమైతే. మీకు కూడా ఇలా మెమరబుల్ ట్రిప్ అయినా ఉంటే నాతో షేర్ చేసుకోండి. మాకు జరిగింది మొత్తం మీతో వీడియో ద్వారా షేర్ చేసుకున్నానండి. ఇంతవరకు చూసారు కదండి. ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టేచ్చు కదా మాయా.